ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ నెల 14న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈసారి ప్రభాకర్ రావును ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? సో ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరుగా విచారిస్తూ వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పలుమార్లు ఇప్పటి వరకు 5 సార్లు ఆయన్ని విచారణ కొనసాగింది. అయితే ఆయన విచారించిన తర్వాత ఒక్కొక్కరుగా వీళ్ళు గుర్తించినటువంటి 618 మంది ఎవరైతే వీళ్ళు అప్పుడు సిట్ ఏర్పాటు అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి సమయంలో ప్రణీత్ రావు సహాయంతో మొత్తం 618 మంది ఫోన్ ట్యాపింగ్ లకు గురైనట్లుగా గుర్తించారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా పిలిచి ఫోన్ ట్యాపింగ్ వివరాల మీద ఆయా బాధితుల వివరాలు తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. ఇందులో పలు రాజకీయ నేతలు, పలు జర్నలిస్టులు, ఇతరులు కూడా ఉన్నారు. సో వీటిని బేస్ చేసుకుని ఇంకొక కొంతమంది కూడా ఈ వారం రోజులు అంటే ఈ వీకెండ్ వరకు కొంతమందిని కూడా విచారించాలి. వాళ్ళందరూ దాదాపు ఈ ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాంగ్మూలం అంతా తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ట్యాపింగ్ గురైనటువంటి ఒక్కొక్కరు వీళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏ అంశాలు ఉన్నాయి, సో అందులో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ గురి చేసిన తీర్పు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఇతను కొన్ని రోజుల క్రితం ఇతను ల్యాప్టాప్ ని, సెల్ ఫోన్లు కూడా సిట్ సీజ్ చేయడం జరిగింది. ఆయన రెండోసారి విచారణకు హాజరైన సమయంలో ఆయన ఫోన్ ని, ల్యాప్టాప్ ని సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. అందులో వాడిని విశ్లేషించడానికి దాని రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని రిపోర్ట్ వస్తే అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటా, ముఖ్యంగా 2023 ఎన్నికలు సమయంలో అంతకంటే ముందు 2018 ఎన్నికల సమయంలో జరిగినటువంటి కొన్ని ఫోన్ సంభాషణలో ఆయన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డేటా కావచ్చు, వాటి అన్నింటినీ కూడా రీట్రైవ్ చేసేటువంటి పనిలో సిట్ అధికారులు ఉన్నారు. సో ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వస్తే ఈ కేసు ఒక చివరి దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటివరకు ఈ కేసులో వీళ్ళు అంటే ఇప్పుడు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు కూడా, మాజీ అధికారులు కూడా వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే చేశామనేది విషయం స్పష్టం చేశారు. కానీ ప్రభాకర్ రావు విషయాన్ని సమయంలో ఉన్నతాధికారులు చెప్తే నేను చేశాను, ఎలాంటి రాజకీయ నేతలతో నాకు సంబంధం లేదనే విషయాన్ని నేను ప్రధానంగా స్పష్టం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు దీని వెనక ఉన్నటువంటి ఈ ప్రభాకర్ రావు విచారణ అయిపోయిన తర్వాత ఇతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి వారు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, తర్వాత ఉన్నతాధికారులు దానిపై కూడా సిట్ ఆరా తీయాలని భావిస్తోంది. సో ప్రభాకర్ రావు విచారణ వీళ్ళంత త్వరగా పూర్తి చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసుని ఒక తుది దశకు తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు భావిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.